నమస్కారం, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. నేను విఎస్ఆర్ మూర్తి. డీటెయిల్స్ చూద్దాం. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర గోశాల వద్ద హై టెన్షన్. హైదరాబాద్ బషీర్బాగ్ ఈడీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ధర్నా. విశాఖ మేయర్ పీఠంపై కొనసాగుతున్న ఉత్కంఠ. సిట్ విచారణకు హాజరుగాని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఆయా అంశాలపై తిరుపతి నుండి రవివర్మ, హైదరాబాద్ నుండి అజీం, విశాఖ నుండి సతీష్ నాయుడు, విజయవాడ నుండి రాజ్కుమార్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అందించబోతున్నారు. వెల్కమ్ టు ఆల్. ముందుగా మనం తిరుపతి వెళ్దాం. తిరుపతి ఎస్వి గోశాల వద్ద ఉదయం చాలాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ ఎంపీ గురుమూర్తి గోశాలకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వైసీపీ ఎంపీ, కూటమి ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది. గోశాలకు రాకుండా భూమనను నిలువరించారని గురుమూర్తి ఫైర్ అయ్యారు. ఆ సమయంలో పరస్పర వాదనలతో గోశాల వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ. యాస్మూర్తి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం. 1933లో టీటీడీ ఒక ధార్మిక సంస్థగా ఆవిర్భవించింది. అలాగే స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా 1933 నుంచి బాసిల్తున్న తరుణంలోనే ప్రపంచ ఖ్యాతిగాంచినటువంటి శ్రీవారి ఆలయానికి అశేషమైన భక్తుల సంఖ్య ఉంది. అంటే ఈ భక్తులు రాష్ట్రంలో దేశంలోనే అనేక మంది భక్తులు స్వామివారికి అనేక రకాలుగా విరాళాలు చెల్లిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది భక్తులు తమ పాడి రైతులు సైతం స్వామివారికి గేదెలను కానుకగా సమర్పించడం ఆనవాయితీ వస్తూ ఉంది. ఈ క్రమంలోనే 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గోశాలను ఏర్పాటు చేశారు. అలా 5 ఆయిలతో ఏర్పడినటువంటి గోశాలలో ఇవాళ దాదాపు 2000కు పైగా గేదెలకు నివాసం ఉంటున్నాయి. అయితే ఇలాంటి గోశాలలో నిత్యం గోవుల ద్వారా వచ్చే పాలను స్వామివారి సౌకర్యాలకి అభిషేకాలకి వినియోగిస్తూ ఉంటారు. అలాంటి పవిత్రంగా ఉండవలసినటువంటి గోశాల ఇవాళ వివాదాలకు నిలయంగా మారింది. ప్రధానంగా గోశాలలో దాదాపు 176 ఆవులు మృతి చెందాయి అని చెప్పేసి గత 15 రోజుల క్రితం మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ అయినటువంటి కరుణాకర్ రెడ్డి ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. అయితే గత ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాతే గోశాలలో నిర్వహణ లోపం అత్యధికంగా ఉంది అని కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే దీని మీద స్పందించినటువంటి టీటీ చైర్మన్ ఈవోలు సైతం స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి తప్పిదాలను కప్పిపుచ్చి ఇవాళ తమ ప్రభుత్వం తమ మీద బురద చల్లడం ఏంటి అని చెప్పేసి పదే పదే పేర్కొన్నారు. అదే కాకుండా ఈవో సైతం కొన్ని గణాంకాలతో సహా గత 2014 నుంచి ఎన్ని గోవులు ఉన్నాయి, వాటిలో ఎన్ని మృతి చెందాయి ఏంటి అనేది కొన్ని కూడా వివరిస్తూ వచ్చారు. అయితే గత ప్రభుత్వం చేసినటువంటి గోశాల నిర్వహణ విధానంలో ఏర్పడినటువంటి లోపాల కారణంగానే అప్పటి సంరక్షణ లేని కారణంగానే అనేక రకాల గోవులకు దానా కూడా కుళ్ళినటువంటి దానాను, అలాగే పురుగులు పట్టినటువంటి ఆహారాన్ని సైతం గోవులకు అందించేవారని చెప్పేసి విజిలెన్స్ విచారణలో బయటపడింది. ఈ నేపథ్యంలోనే దాదాపు గోవులు మృతి చెందినటువంటి గోవుల మృతి చెందినటువంటి గణాంకాలను సైతం మరుగున పెట్టి ఇప్పుడు ప్రభుత్వం మారిన వెంటనే గత 4 నెలల్లోనే ఇన్ని గోవులు చనిపోయినాయి అని చెప్పేసి ఆ గణాంకాలను బయట పెట్టడం ఏంటి అనేది పదే పదే శ్రీవారి భక్తులకు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ టీడీపీ నాయకులు ఇచ్చినటువంటి సవాల్ను స్వీకరించినటువంటి వైసీపీ నాయకులు సైతం గోశాలకు వచ్చి వాస్తవాలు తెలుసుకొని మీరు చెప్పినటువంటి గణాంకాలు అంటే ఎన్ని ఆవులు మృతి చెందాయి వాటి గణాంకాలు దాన్ని నిగ్గు తేల్చాలని చెప్పేసి టీడీపీ నాయకులు సవాల్ విసిరారు. దానికి స్వాగతించినటువంటి వైసీపీ నాయకులు సైతం గోశాల సందర్శనార్థం ఏర్పాటు చేశారు. అయితే పరిస్థితి ఉధృతంగా మారుతుంది అని చెప్పి గ్రహించినటువంటి పోలీసు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి అక్కడ పోలీస్ యాక్ట్ను అమలు చేస్తూ ఎవరిని రానియకుండా కట్టడి చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇదే క్రమంలోనే వైసీపీ నాయకులు సైతం గోశాలకు ఒకే టైంలో అటు వైసీపీ నాయకులు ఇటు టీడీపీ నాయకులు ఇద్దరు ఉదయం 10 గంటలకే రావాలని చెప్పి తమ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఇక్కడ ఉధృత వాతావరణ పరిస్థితి తలెత్తుంది, అలజడికి జరిగే అవకాశం ఉందని భావించినటువంటి పోలీసులు వైసీపీ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. అంటే ఎక్కడికక్కడ వైసీపీ నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తూ వాళ్ళకి ప్రశాంతమైన వాతావరణం కొనసాగించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామని చెప్పేసి ఎస్పీ అయితే పేర్కొన్నారు. అయితే ఇలాంటి గణాంకాలు
అంటే టీటీడీ గోశాలలో సున్నితమైన అంశం, టీటీడీ గోశాలలో ఇలాంటి ఆవులు ఇన్ని చనిపోయినాయని చెప్పేసి ప్రకటించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి శ్రీవారి భక్తులు సైతం ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీకి చెందినటువంటి 6 ఎమ్మెల్యేలు ఇవాళ గోశాలకు వచ్చి గోశాలలో సందర్శించి వాటి వాటి యొక్క ఆరోగ్య పరిస్థితులు అన్నింటినీ సమీక్షించి ఎలాంటి ఆరోగ్యకరమైన వాతావరణంతో ఉన్నటువంటి పరిశుభ్రంగా ఉన్నటువంటి గోశాలను ఇలాంటి భ్రష్టు పట్టించే వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు అని చెప్పేసి టీడీపీ నాయకులు ప్రశ్నించారు. అలాగే రాజకీయ కోణంలో కూడా కేవలం టీటీడీ మీద బురద చెల్లి రాజకీయ పబ్బం గడుపుకోవాలనే భావించడం తప్పు అని చెప్పేసి టీడీపీ నాయకులు అలాగే మరి కొంతమంది శ్రేణులు కూడా ఆశించారు. ఈ నేపథ్యంలోనే బొమ్మన కరుణాకర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడంతోనే మరింత ఉధృతమైన పరిస్థితి నెలకొనింది. తాము చెప్పినటువంటి ప్రకటనకు కట్టుబడి ఉన్నాము, కానీ మమ్మల్ని అనుమతించకపోవడం, పోలీసుల చేత అడ్డగించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి బొమ్మన కరుణాకర్ రెడ్డి ప్రస్తావించారు. ఈ క్రమంలోనే కాళాశ్రీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సైతం బొమ్మన కరుణాకర్ రెడ్డికి ఫోన్ చేసి మిమ్మల్ని అనుమతించేందుకు తాము ఎస్కార్ట్ని సైతం ఏర్పాటు చేస్తాము, మీరు రాండి, ఈ విషయాన్ని నిగ్గు తేల్చండి అని ఆహ్వానించారు టీడీపీకి చెందినటువంటి కాళాశ్రీ ఎమ్మెల్యే. అయితే బొమ్మన కరుణాకర్ రెడ్డి సంఘటనా స్థలానికి రాకపోగా ఎంపీ గురుమూర్తిని అలాగే అభినయ్ రెడ్డి, బొమ్మన కరుణాకర్ రెడ్డి కొడుకు కుమారుడు అభినయ్ రెడ్డిని వాళ్ళిద్దరిని పంపించారు. అయితే ఇలాంటి ఉధృతంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని అనుమతించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి పోలీసులు సైతం టీడీపీ నాయకులను పదే ప్రశ్నించారు. అయినా కూడా పోలీసుల సంరక్షణలోనే గోశాలకు వచ్చారు. గోశాలలో కేవలం అక్కడ రాజకీయ డ్రామాగా జరిగిందే కానీ గోశాలలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టలేదు. అంటే టీడీపీ పిలుపుకు మేము సన్నద్ధంగా ఉన్నాము, తాము నిజాన్ని నివృత్తి చేస్తాము, వాస్తవాలు బయట పెడతామని చెప్పి పేర్కొన్నటువంటి వైసీపీ అక్కడికి వచ్చి తూతూ మంత్రంగా వ్యవహరించి వెళ్ళారు. అయితే ఇలాంటి పరిణామాలన్నీ కూడా ప్రజలందరూ నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం. అలాంటి దేవస్థానంలో ఇలాంటి సున్నితమైన అంశాలను తీసుకొని దానికి రాజకీయ రంగు పులిమి రాజకీయంగా పబ్బం గడుపుకోవడం, దేవుని వద్ద ఆడడం తప్పు అని చెప్పేసి అటు శ్రీవారి భక్తులు సైతం దీన్ని పేర్కొంటున్నారు. ఇలాంటి విధానాలకు రాజకీయ నాయకులు స్వస్తి పలకాలి. ప్రధానంగా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అన్నది ప్రపంచం ప్రసిద్ధిగాంచినది. అన్ని వర్గాలకు చెందిన భక్తులు సైతం వస్తూ ఉంటారు. వీటిని ప్రస్తావించి దానికి అనుగుణంగా వ్యవహరించాలి తప్ప రాజకీయంగా పబ్బం గడుపుకోవడం తప్పు అని చెప్పేసి సూచించారు. అదే కాకుండా మన ప్రైమ్ వీటి పట్ల పూర్తిగా శోధన చేసి వాటి యొక్క విధానాల్లో రోజువారీ అంటే నెలవారీ ఆవులు ఎన్ని మృతి చెందుతున్నాయి, గోశాలలో గోవులు మృతి చెందడం అనేది సహజం. బక్క చిక్కినటువంటి గోవుల జీవన విధానం కూడా సరిగా ఉండకపోవడంతో చనిపోతుంటాయి. అలాంటి జీవన విధానం మొత్తం ఏంటి నెలవారీ డేటా ప్రకటిస్తే ఇలాంటి సమస్యలు ఉండవని చెప్పేసి స్పష్టంగా మన ప్రైమ్ నైన్ ఛానల్ దాన్ని క్రోడీకరించి ప్రకటించిన విషయం విదితమే. ఇలాంటి వాటి పట్ల టీటీడీ సైతం ఇలాంటి వాటిని పరిగణలోకి తీసుకుని భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే నెలవారీ గోవుల యొక్క విధానాలు, గోవులు ఎన్ని సంరక్షణలు ఉన్నాయి, ఎన్ని మృతి చెందాయని నెలవారీ పట్టి ప్రకటించినట్లయితే ఇలాంటి సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉండదని చెప్పేసి శ్రీవారి భక్తులందరూ కూడా విశ్వసిస్తున్నారు. ఆ దిశగా టీటీడీ చర్యలు చేపట్టగలదని చెప్పి ఆశిస్తూ ఉన్నారు మూర్తి. థ్యాంక్ యూ రవివర్మ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.